నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఎంపీ రఘునందన్ రావు నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీ సర్పంచిగా గెలిపించుకుంటే కేంద్రం ద్వారా గ్రామానికి ఏదైతే 25 లక్షల అభివృద్ధి నిధులు చెప్పానో అవి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. ఎక్కడుంది బీజేపీ అన్న వాళ్లకి అదే విధంగా బీజేపీ అంటే జీన్స్ పాయింటు రబ్బర్ చెప్పులు అన్నవారికి ఈ గెలుపు ఒక చెంప దెబ్బ అని అన్నారు. పార్టీ గుర్తు లేని ఎన్నికల్లో ఇంతగా విజయం సాధించామంటే రేపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో బీజేపీ సత్తా అంటే ఏమిటో చూపిస్తామని తెలియజేశారు. ఇదే విధంగా బీజేపీ ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ బొక్క నరసింహారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జనగామ ప్రభారి నందారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. సన్మాన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఈరోజు 3 గంటల నుంచి మరి కూర్చున్న వాళ్ళు లేవకుండా, కనీసం మంచినీళ్ళ కూడా లేవకుండా మాధవనేని రఘునందన్ రావు గారి సభ అంటే ఈ విధంగా ఉండాలన్న రీతిలో మీరందరూ కూడా మరి క్రమశిక్షణతో ఉన్నందుకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎంపీ రఘునందన్ రావు గారు మరి పార్లమెంటు ఉన్నా కానీ 3 సార్లు మనకు టైం తీసుకొని స్పెషల్గా అందరూ కూడా వేరే కాంగ్రెస్ ఎంపీలు కానీ బీఆర్ఎస్ ఎంపీలు కానీ ఎవరు కానీ ఢిల్లీలో ఉంటే అన్నగారు స్పెషల్గా వచ్చి 3 సార్లు మరి సర్పంచ్లు తప్పకుండా నా పార్లమెంటులో గెలిపించుకోవాలనే ఒక గొప్ప సంకల్పంతో వారు వచ్చి ప్రచారం చేయడం జరిగింది. మరి అందువల్ల ప్రతి సర్పంచ్ అభ్యర్థి కూడా మరి అన్నగారి పేరు చెప్పుకొని కేంద్ర ప్రభుత్వం నిధుల పేరు చెప్పి మనము గ్రామాలలో చేసిన పనులు ఏమైతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చెప్తూ ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి ప్రతి ఓటర్కు దండం పెట్టి మరి మనం ఓట్లు వేయించుకొని ఇంతమంది సర్పంచులను గెలిపించుకోగలిగినాము. మరి అదే